ఎవరికంటా పడకుండా గప్చుప్గా చోరీలకు పాల్పడే దొంగల గురించే మనకు తెలుసు. కానీ తన వైపు కన్నెత్తి చూడాలంటేనే సిగ్గుపడేలా చేసే ఓ సిగ్గులేని దొంగ వడ్డాది విజయ్ అలియాస్ విజయ్ అధికారి. రాత్రి వేళల్లో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఇళ్లలో పడి దొంగతనాలు చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా చేస్తే తనను మతిస్థిమితం లేని వ్యక్తి అనుకుని వదిలేస్తారన్నది ఇతగాడి ఆలోచన. పలు ఇళ్లలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజీలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో వాటి ఆధారంగా ద్వారకా సబ్ డివిజనల్ క్రైమ్ పోలీసులు ఈ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అతడి పూర్వాపరాలు బయటకు వచ్చాయని, కొత్తవలసకు చెందిన ఇతగాడిపై అనేక దొంగతనం కేసులు ఉన్నాయని సిఐ చక్రధర్ రావు తెలిపారు. నిన్న రాత్రి MVP సెక్టర్ 6లో ఒక వ్యక్తి బట్టలు లేకుండా దిగంబరంగా ఇళ్లలో దొంగతనం చేస్తారని ఒక వీడియో ఫుటేజ్ బయటకు వచ్చి అది సోషల్ మీడియాలో వైరల్ అయిందండి. అది చూసి ఇమీడియట్గా సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లాగైనా ఆయన ఇమీడియట్గా పట్టుకోవాలి, ట్రేస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన క్రైమ్ సిబ్బంది సదర్ ఫుటేజ్ చూసి ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేశారు. అతని పేరు వడ్డాది విజయ్ అలియాస్ పొట్టి విజయ్ అలియాస్ విజయ్ అధికారి. ఇతను కొత్తవలస గ్రామస్తుడు. ఇతని మీద పాత కేసులు ఉన్నాయి. ఈయన అలవాటు ఏంటంటే ఈయన ఎప్పుడు నేరం చేసినా ఆ బట్టలు విప్పేసి కంప్లీట్గా నేకడ్గా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు పట్టుకెళ్ళిపోతుంటాడు. సో ఇతని మీద ఇప్పటికి ఒక 4-5 కేసెస్ ఆల్రెడీ కేసెస్ నమోదై ఉన్నాయి. ఇతన్ని మేము కంప్లైంట్స్ మాకు ఇనీషియల్గా అయితే అప్రోచ్ కాలేదు. ఈ ఫుటేజ్ ఇప్పుడు వచ్చి మనం కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని మనం పిలిపించి 2 రిపోర్ట్స్ తీసుకున్నాం, 2 కేసులు రిజిస్టర్ చేస్తున్నాం. త్వరలోనే ఆయన్ని అదుపులోకి తీసుకొని మళ్ళీ మీకు ఈయన MVP సెక్టర్ 6, 4, 5 ఈ ఏరియాస్లో ఎక్కువ చేస్తూ ఉంటాడు. సెక్టర్ 6లో చేశాడు. వీ విల్ డెఫినెట్లీ అప్రహెండ్ విత్ ఇన్ నో టైం. ఇంతకుముందు ఇతనే చేశాడు 4-5 కేసెస్. ఈ విధంగా చేస్తాడు ఈయన. ఈయనకు అలవాటు ఏంటంటే దీనికి ఒక పోహ ఏంటంటే ఈ బట్టలు విప్పేసి ఇలా వెళ్తే ఎవరైనా ఒకవేళ పట్టుకుంటే పిచ్చోడు అనేసి కొట్టేసి 4 దెబ్బలు కొట్టేసి వదిలేస్తారని ఈయనకు ఇదిగా డైవర్ట్ చేయడానికి ఈ విధంగా అలవాటుగా మారి ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతా ఉంటాడు.